అపవిత్రమైన ఈ లోకంలో పవిత్రంగా బ్రతకటం అంతకంటే కష్టం. ఒక విశ్వాసి తన విశ్వాసాన్ని కాపాడుకోవటం అంతకంటే కష్టం. బస్ స్టాండ్కి వెళితే పాపం, రైల్వే స్టేషన్కి వెళితే పాపం, ఏ స్థలానికి వెళ్ళినా అపవిత్రత 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 అనే రొచ్చులో కూడుకున్న ఈ లోకంలో ఒక విశ్వాసి పవిత్రంగా బ్రతకటం అనేది కత్తి మీద సాము లాంటిది, సన్నటి దారం మీద నడక లాంటిది. అయితే నీవేం చేయాలో తెలుసా? సన్నటి దారం మీద నడవటం అది కష్టమో కాదో నాకు తెలియదు, కానీ నా ప్రభు నన్ను నడిపిస్తే ఈ అపవిత్రమైన లోకంలో నేను పవిత్రంగా బ్రతకగలనే విశ్వాసం నీ గుండెల్లో ఉండాలి. అపవిత్రమైందే లోకం. భూతద్దం పెట్టి భూతలమంతా వెతికిన మంచితనం ఎక్కడ కనపడలేదు, నిజమే. భక్తిపరుడు భక్తిని కాపాడుకోలేని దినాల్లో బ్రతుకుతున్నాను, నిజమే. నా ప్రభు నన్ను బలపరిస్తే అపవిత్రమైన ఈ లోకంలో పవిత్రంగా నేను నడవగలను అన్న విశ్వాసం ఒక్కటి నీ గుండెల్లో ఉంటే నమ్మిన యొడల దేవుని మహిమను నీవు చూస్తావు.